సార్ కొంతమంది రికవరీ ఏజెంట్స్ అరే బాబు మాకు హెల్త్ బాలేదు కొంచెం కొంచెం వెసులుబాటు ఇవ్వండి అన్నా కూడా హరాస్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు ఎలా కంప్లెయింట్ చేయాలి? ఎవిడెన్సెస్ ఏ విధంగా సేకరించాలి? చాలామంది హాస్పిటల్స్‌లో ఉన్నా కూడా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. మీ ఈఎంఐ పెండింగ్ ఉంది అని. సో, బేసిక్‌గా నేను మీ ద్వారా ఈ వీడియో ద్వారా కలెక్షన్ ఏజెంట్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైనా లోన్ తీసుకున్న వ్యక్తి తీవ్ర ఆరోగ్య సమస్యతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి, ఏదైనా సర్జరీ గట్రా ఏమైనా అయ్యి, అడ్మిట్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయినంత కాలం మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. దేర్ ఈస్ ఎ రూల్. ఈ రూల్‌ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. అయితే నేనేమంటున్నాను, కలెక్షన్ ఏజెంట్‌లకు కూడా నేనేం చెప్తా అంటే, వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వరు కాబట్టి నేనే ట్రైనింగ్ ఇస్తున్నా ఆళ్ళకి. కలెక్షన్ ఏజెంట్‌లకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నా అంటే నేను, ఎవరైనా వ్యక్తి ఇట్లా హాస్పిటల్‌లో ఉంటే, మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వాళ్ళు ఎట్లాగో ఫోన్‌లు ఎత్తరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎత్తి ఇట్లా మా ఆయన హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పినా కూడా, ఈ వైఫ్‌ని హరాస్ చేసి, టార్చర్ చేస్తే మీ మీద కేస్ అవుతది. దయచేసి వాళ్ళ వైఫ్‌ని ఏమడుగుతారంటే మీరు, ఏదైతే అడ్మిట్ అయ్యారో ఆ డాక్యుమెంట్స్ మీకు వాట్సాప్ చేయమని చెప్పండి.